నిన్న వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన వెన్నుపోటు దినోత్సవాలు, అక్కడ ఉపన్యాసాలు, బాబు సర్కార్‌ని నిలదీయడం, సంక్షేమ పథకాలు ఏమైనాయి అని ప్రశ్నించడం, ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి ఆందోళనలు చోటు చేసుకోవడం, ఇయన్నీ చూసాం. అయితే ఇందులో పెద్దిరెడ్డి మాత్రం ఒక కొత్త మోడల్‌ని అనుసరించారు. ఈ సంక్షేమ పథకాల ప్రస్తావనతో పాటుగా అసలు ఇప్పటిదాకా జరిగినటువంటి కేసుల లిస్టు తయారు చేసుకొచ్చారు. ఎన్నికల్లో మోసపూరిత హామీలు ఇచ్చి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని విమర్శించడంతో పాటుగా సూపర్ 6 హామీలు నెరవేర్చలేక దాన్ని కవర్ చేసుకోవడానికి దౌర్జన్యాలు, దమనకాండలు, హింసాత్మక చర్యలు మినహా అభివృద్ధి, ప్రజా సంక్షేమం మీద దృష్టి సారించలేదని ఆరోపిస్తూ ఓ లెక్క చెప్పుకొచ్చారు. ఏడాది పాలనలో 766 హత్యా ప్రయత్నాలు జరిగినాయి. ఇందులో 390 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు హత్యకు గురయ్యారు. అలాగే వైసీపీ నాయకులు, కార్యకర్తల మీద 2466 అక్రమ కేసులు పెట్టారు. 500 మందిని జైల్లో నిర్బంధించారు. మాజీ ప్రజాప్రతినిధులు, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద అక్రమ కేసులు, దళితుల బహిష్కరణ, ఐపీఎస్ అధికారుల మీద కేసు నమోదు చేసి వేధిస్తున్నారంటూ లెక్కలు చెప్పుకొచ్చారు.